తూర్పు గోదావరి జిల్లాలో 2 రోజులుగా భారీ వర్షం కురుస్తుంది. జిల్లాలో కురుస్తున్న వర్షానికి గోదావరికి వరద ఉధృతి పెరుగుతుంది. భద్రాచలం వద్ద నీటి మట్టం 42.2 అడుగులుగా ఉంది. ధవళేశ్వరం వద్ద ఇన్ఫ్లో 3,05,043 క్యూసెక్లుగా, అవుట్ఫ్లో 3,12,057 క్యూసెక్లుగా ఉంది. గోదావరి ప్రభావిత 6 జిల్లాల వాసులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అధికారులు అలర్ట్ గా ఉండాలని సూచించింది. వర్షాల నేపథ్యంలో జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ఇస్తున్నట్లుగా కలెక్టర్ పి ప్రశాంతి ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లాలో 2 రోజులుగా భారీ వర్షం కురుస్తుంది. జిల్లాలో కురుస్తున్న వర్షానికి గోదావరికి వరద ఉధృతి పెరుగుతుంది. భద్రాచలం వద్ద నీటి మట్టం 42.2 అడుగులుగా ఉంది. ధవళేశ్వరం వద్ద ఇన్ఫ్లో 3,05,043 క్యూసెక్లుగా, అవుట్ఫ్లో 3,12,057 క్యూసెక్లుగా ఉంది. గోదావరి ప్రభావిత 6 జిల్లాల వాసులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అధికారులు అలర్ట్ గా ఉండాలని సూచించింది. వర్షాల నేపథ్యంలో జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ఇస్తున్నట్లుగా కలెక్టర్ పి ప్రశాంతి ప్రకటించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, తూర్పు గోదావరి జిల్లాలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలని అప్రమత్తం చేశారా? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? గడిచిన 3 రోజుల నుంచి వాతావరణంలో అల్పపీడనం వాయుగుండం ప్రభావం కారణంగా తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ, అదేవిధంగా ఈ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అంతా కూడా వర్షాలు అనేవి విపరీతంగా కురుస్తున్నాయి. దీని కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలైతే కాస్త ఇబ్బంది పడుతున్నటువంటి తరుణం. ఇప్పటికే వాతావరణంలో మార్పులు కూడా సంభవిస్తూ ఉన్నాయి. మరొకసారి భారీ వర్షాల సూచనలు కూడా ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికార యంత్రాంగం అయితే అప్రమత్తం కావడం జరిగింది. ఆస్మా తుఫాన్ అనేది ముంచుకొస్తుంది. రేపటి నుంచి మొదలు ఈ నెల 9 వరకు కూడా వర్షాభావ పరిస్థితులు విపరీతంగా ఉంటాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర, యానం నుంచి భారీ వర్షాలు సూచన ఉండడంతో ఇటు కలెక్టర్లు కూడా అప్రమత్తం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇదే క్రమంలో ప్రస్తుతం అయితే రాత్రి నుంచి కొద్దిసేపటి క్రితం వరకు కూడా తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఇప్పుడే కాస్త తెరిపివ్వడం జరిగింది. ఈ కారణంగా మనం చూస్తున్నాం రాజమండ్రి, మనం గోదావరి ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, గోదావరి అయితే కొంత ఉధృతంగా మారుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎగువ రాష్ట్రాలు ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా గోదావరి ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే మనం చూస్తున్నట్టు కృష్ణా నది బుడమేరు వల్ల విజయవాడ, గుంటూరు ఈ పరిసర ప్రాంతాల్లో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయో, ఇలాంటి పరిస్థితులు గోదావరి ప్రాంతాల్లో రాకుండా ఉండేందుకు అధికారులు ముందస్తుగానే అప్రమత్తం కావడం జరిగింది. ఇప్పటికే భద్రాచలం వద్ద అంచనా, అంటే నీటి మట్టాన్ని అంచనా వేస్తున్నారు. 42.2 అడుగుల మేర ప్రస్తుతం నీటి అంచనా అక్కడ కనిపిస్తుండడంతో ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద అధికారులు అయితే కొంత అప్రమత్తం కావడం జరిగింది. వస్తున్నటువంటి వరద నీటిని అంతటినీ కూడా సముద్ర తీర ప్రాంతానికి విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం 3,12,000కు పైగా ఇటు ఇంట్లో కూడా వస్తున్నటువంటి సందర్భంలో వస్తున్నటువంటి వరద నీటిని అంతటినీ కూడా దిగువకు విడుదల చేస్తున్నటువంటి ఈ సందర్భంలో గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి నదులన్నీ కూడా జలకాలను సంతరించుకున్నాయి. కొన్ని చోట్ల వాగులు, వంకలు పొంగు పొరుగుతూ ఉండడంతో ప్రాణ నష్టం కూడా సంభవిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎక్కడైతే రోడ్ల మీద వాహన కాలువలు పొంగి పొరుగుతున్నాయో అక్కడ కొంతమంది ఉత్సాహంతో నదులు దాటేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో 20కి పైగా మృతుల సంఖ్య ఈ వరదల కారణంగా మనకు కనిపిస్తుంది. రేపటి నుంచి మరొకసారి భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి విపత్తు నిర్వహణ శాఖ ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు 7,49,000 మందికి ఇప్పటికే అలర్ట్ చేస్తూ కూడా అలర్ట్ మెసేజ్లు నేరుగా మొబైల్ పంపిస్తున్నారు. మీ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి వెంటనే కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే లోతట్టు ప్రాంతంలో ఉంటే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని విపత్తు నిర్వహణ శాఖ ఈ అలర్ట్ మెసేజ్లు అయితే ప్రజలకు చెప్తూ ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ప్రధాన రాజమండ్రి నగరం కూడా లోతట్టు ప్రాంతంలోనే ఇక్కడ ఎక్కువగా నీట మునుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. గంట వర్షం కురిస్తేనే రాజమండ్రి నగరం చాలా వరకు కూడా నీటిమయమైనటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి వరద కారణంగా లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి రాజమండ్రి ప్రజలను కూడా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ పి ప్రశాంతి
అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు మున్సిపల్ సిబ్బందిని కూడా ఈ ఏదైతే రైట్. స్టే పోతుందో దాని అంతటినీ కూడా గోదావరి ప్రాంతంలో మళ్లించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు యంత్రాంగం అయితే పనిచేస్తున్నారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా స్కూళ్లకు సెలవులు ప్రకటించడం జరిగింది. అది ఇవాళ వరకే. ఒకవేళ రేపు ఎల్లుండి ఇలా భారీ వర్షం కురిస్తే ఆ సెలవుల దినాన్ని కూడా ప్రకటించి ప్రజలను అయితే ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఇబ్బందికర వాతావరణం కలగకుండా ముందుగానే జాగ్రత్తలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే గోదావరి ప్రాంతంలో కనిపిస్తుంది. వరలక్ష్మి.